అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఇంత కెరీర్లో అర్చన ఎక్కడ ఎవరికి లొంగకుండానే ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది అంటారా? Oh my God. Such a... Yeah, I hate explaining, but that's a fact. ఫ్యాక్ట్ అంటే Yeah. ఓకే. అండ్ ఇంతకుముందు హ్యూమిలియేషన్ గురించి మాట్లాడారు, స్టేజ్ షో ఏదో, అక్కడ అదే ప్లేస్లో ఒక నార్త్ ఆర్టిస్ట్ ఉంటే, ముంబై ఆర్టిస్ట్ ఉంటే అలా అరిచే వాళ్ళ? చేయరు బికాజ్ వాళ్ళు అలా చెయ్యరు. నేను నార్త్ అని అనను, బట్ ఎందుకంటే చాలా కేవలం బాంబే నుంచే కాదు, వేరే వేరే మలయాళం యాక్ట్రెసెస్ కూడా చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. ఇప్పుడు కాస్త పేరున్న ఆర్టిస్ట్ ఎవరిని పెట్టినా వాళ్ళు అలా బిహేవ్ చెయ్యరు. వాళ్ళు అంత లిబర్టీ తీసుకోరు అలా అరవడానికి. ఓకే దే వాంట్. ఓకే ఓకే ఓకే. నేను చూసాను, ఎందుకంటే మరి అదే ఇంకొక హీరోయిన్ మేము స్టేజ్ ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు, మా ప్రాక్టీస్ జరుగుతోంది, ఆ ఇంకొక హీరోయిన్ వచ్చింది. ఆ అమ్మాయి రాగానే వీళ్ళు వెంటనే స్టేజ్ క్లియర్ చేసి ఆ అమ్మాయికి స్టేజ్ ఇచ్చేయడం, ఇవన్నీ అంటే ఇవి పెద్ద హ్యూమిలియేషన్. నేను అదే చెప్తున్నాను, నేనంత ఇంపార్టెన్స్ ఇవ్వను ఇలాంటి వాటికి. ఎందుకంటే నా ఎయిమ్ ఇస్ సంథింగ్ మోర్ బిగ్గర్ దెన్ ఆల్ దీస్ స్మాల్ థింగ్స్. నా ఎయిమ్, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను, నేను ముందరికి వెళ్తూనే ఉంటాను. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ వలన కొందరి కల్చర్ అనేది బయటపడుతుంది అంతే. సో ఇలాంటివి హ్యూమిలియేషన్ అయినా నేను తట్టుకుంటాను, తీసి పడేస్తాను ఆ విషయాలు. ఎందుకంటే నా ఆనందానికో బాధకో వాళ్ళు కారణం అని వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదు నేను. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదు, నా అహం ఒప్పుకోదు. ఐ వోంట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇలాంటివి సిల్లీ బిహేవియర్ మన వాళ్ళ దగ్గర చాలా ఉంది. అది దట్ షుడ్ చేంజ్. ఇట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. ఓకే, ఇట్స్ నాట్ ద రైట్ యాటిట్యూడ్. అండ్ మన ఫిల్మ్స్లో కూడా అమ్మాయిల ప్రొజెక్షన్ కూడా కొన్ని సార్లు నాకు సిల్లీగా అనిపిస్తుంది. అంటే జనరల్ కొన్ని సినిమాలు హీరోయిన్కి పాత్ర ఉన్న సినిమాలు కొన్నే ఉంటాయి, 10 సినిమాల్లో ఒక సినిమా ఉంటుంది. సో ప్రతి సినిమాలో హీరోయిన్ వెనకాతల పడుతూ ఉంటుంది, ఆ అమ్మాయికి తలకాయ ఉండదు. రియల్ లైఫ్లో అలా ఎవరు ఉండరు. రియల్ లైఫ్లో అయితే నా వెనకాతల అందరూ పడి వచ్చిన నేను పట్టించుకోను, కానీ నేను మాత్రం పడను. అమ్మాయిలు ఎవరు వెనకాతల అలా పడరు. నన్ను అడగండి, ఆస్క్ మీ అండ్ ఆల్ మై గర్ల్ ఫ్రెండ్స్. మేమెవరూ అబ్బాయి కోసం పడిపోతూ అలా చెయ్యమే. సో ఇవి కొంచెం నాకు స్టూపిడ్గా అనిపిస్తాయి మన ఫిల్మ్స్లో. ఐ డోంట్ నో. తెలుగు ఏంటి అన్ని లాంగ్వేజ్లో ఉందిగా, హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, ఉన్నప్పుడు ఎక్కడుంది టైం అంతే. ఆ టైంలో ఇక్కడ తెలుగులో చాలా ఉంది. ఇట్స్ నాట్ దేర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఎవ్రీ లాంగ్వేజ్ హీరో విల్ ఇంప్రెస్ ద గర్ల్. నువ్వు అది పెద్ద సూపర్ స్టార్ అవని, ఏదన్నా అవని. ఇప్పుడు మీకు కథ వచ్చి చెప్పి మీరు హీరో వెంట పడాలి అంటే ఒప్పుకోరా సినిమా? అలా అనట్లేదు కదా, అది వేరు. మళ్ళీ నాకు వచ్చే కొన్ని ఫిల్మ్స్లో నేను ఇది చేయను అది చేయను అంటే అది స్టూపిడిటీ. నేను యాజ్ అన్ ఆడియన్స్ పబ్లిక్ ఒపీనియన్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, బయటికి ఫ్రెండ్స్ చెప్పినప్పుడు, మా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు ఏంటి ఇది పడడం ఏంటి అన్నట్టు ఇలా మాట్లాడుకుంటాం కదా, అది నాకు సిల్లీగా అనిపిస్తుంది. రియల్ లైఫ్లో అలా ఎవరు పడరు. ఇట్స్ అ లిటిల్ స్టూపిడ్. డైరెక్టర్లు మారాలి. నో నేను అంత పెద్ద స్టేట్మెంటే వినట్లేదు. మళ్ళీ అసలు అగైన్ దేర్ ఆర్ సమ్ ఫ్యాబులస్ డైరెక్టర్స్ లైక్ మన త్రివిక్రమ్ గారి అది అనుకోండి, సచ్ నైస్ ఫిల్మ్, నాకు చాలా నచ్చింది. అలాంటి ఫిల్మ్స్ ఎక్కువ స్కోప్ ఉంటుంది అమ్మాయికి. ఈ ప్రొజెక్షన్ ఆఫ్ గర్ల్స్ అలాంటివి ఎక్కువ ఉండవు కదా సినిమాలు. అది నేను అంటున్నాను. ఇది కొన్ని సిల్లీగా అనిపిస్తుంది, అమ్మాయి వెనకాల పడ్డం. ఐ ఫైండ్ ఇట్ సిల్లీ. బట్
ప్లీజ్ Subscribe to I dream. Please subscribe for more videos.